ఇంగ్లాండ్తో 5వ టెస్ట్ తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా పైచేయి సాధించింది. బజ్బాల్ విధానంతో దూకుడు ప్రదర్శించాలనుకున్న స్ట్రోక్ బృందానికి కట్టడి చేసి స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపించింది. స్వదేశంలో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో ఇప్పటికే భారత్ 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ధర్మశాలలో గురువారం నామమాత్రపు ఆఖరి టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత స్పిన్నర్లు ఆది నుంచి అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్న ఇంగ్లీష్ జట్టును తిప్పలు పెట్టారు. జాక్ క్రాలీ ఒక్కడే పట్టుదలగా నిలబడగా మిగతా వాళ్లలో ఒకరి నుండి కూడా అతడికి సహకారం కాలేదు. ఈ క్రమంలో 218 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి 72 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 1వ టెస్ట్ ఆడుతున్న రవిచంద్ర అశ్విన్ 4 వికెట్లు తీసి 51 పరుగులు ఇచ్చాడు. రవీంద్ర జడేజా 1 వికెట్ తీసి 17 పరుగులు ఇచ్చాడు. ఇక తొలి రోజే ఇంగ్లాండ్ ఆట కట్టడించిన టీమిండియా తొలి రోజే బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ 50తో మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్ధశతకంతో చెలరేగాడు. అయితే షోయబ్ బషీర్ బౌలింగ్ లో అనూహ్య రీతిలో యశస్వి స్టంపింగ్ గా వెనుదిరగగా శుభ్మన్ గిల్ క్రీజ్ లో వచ్చాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి రోహిత్ శర్మ 52, శుభ్మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా నిలిచారు.